ఎర్రగడ్డ రైతు బజార్ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఆక్రమణల ఫలితంగా అష్టకష్టాలకు గురవుతున్నారు. ఓవైపు మెట్రో కారిడార్, మరోవైపు రైతు బజార్ ముందు యూటర్న్ తీసుకునే వాహనాలతో పాటు రోడ్డుపై తోపుడు బండ్ల వ్యాపారులతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. 30 అడుగుల వరకు ఆక్రమించారంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎర్రగడ్డ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పట్లేదు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎర్రగడ్డ నుంచి వెళ్తున్న వాహనదారులకు ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే అక్రమంగా చిరు వ్యాపారులు రోడ్డు పైన వ్యాపారం చేస్తున్నారో వారి కారణంగానే ఇక్కడ ఎర్రగడ్డ నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు అయితే ఇబ్బందులు తప్పట్లేవని చెప్తున్నారు. ఓవైపు మెట్రో కారిడార్, మరోవైపు రైతు బజార్ ముందు యూటర్న్ తీసుకునే వాహనాలతో పాటు రోడ్డుపై ఈ తోపుడు బండ్లు ఉండడంతో ఈ తోపుడు బండ్ల కారణంగా అయితే రోడ్డు ఇరుకుగా మారిపోయి వాహనదారులకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు. నిత్యం ఇక్కడ ట్రాఫిక్ స్తంభిస్తోందని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. దీంతో ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ రైతు బజార్ మీదుగా గోకుల్ థియేటర్ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నట్టుగా చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎర్రగడ్డ చౌరస్తాలోని బస్ స్టాప్, ఆ తర్వాత కూడలిలో ఆటోలను అయితే ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఉంచడంతో ఇక్కడ కేవలం చిరు వ్యాపారులు మాత్రమే కాదు ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఉంచడంతో సమస్య మరింత తీవ్రం అవుతుందని చెప్తున్నారు. అయితే రైతు బజార్కు సుమారుగా ఈ చుట్టుపక్కల చూసుకుంటే సుమారుగా ఒక 150కి పైగా మంది చిరు వ్యాపారులు అయితే తోపుడు బండ్లపై వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వీరికి స్థానికంగా అందుబాటులో స్థలం లేకపోవడంతో రోడ్డు పైననే తోపుడు బండ్లతో తిష్ట వేస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమారు 30 అడుగుల స్థలాన్ని అయితే వీరు ఆక్రమించారని చెప్పుకోవచ్చు. విజువల్స్లో కూడా చూసుకుంటే రోడ్డుకి ఇరువైపులా కూడా తోపుడు బండ్లే మనకు కనిపిస్తున్నాయి. ఎర్రగడ్డ నుంచి వెళ్ళే ఏదైతే నేషనల్ హైవే ఉందో గతంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా 150 అడుగుల మేరకు కూడా దీన్ని విస్తరించారు. అయితే మూసాపేట్ ప్రాంతంలో 200 అడుగుల వెడల్పు ఉన్న ఈ రహదారిని ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ ఫ్లైఓవర్ వరకు 150 అడుగుల వరకు అయితే ఇది తగ్గిపోవడం జరిగింది. ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ మీద ఉన్న రహదారిలో అంటే ఇరువైపులా కూడా ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 30 అడుగుల మేర దీన్ని ఆక్రమించడం జరిగింది. దీంట్లో రోడ్ అంతా కూడా ఇరుకుగా మారిందని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.